బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఇరుపక్షాల నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా వారు భవిష్యత్ కార్యాచరణపైన చర్చించనున్నారని సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి 28 మంది సభ్యులతో కూడిన ఇండియా కూటమి గత ఏడాది జూలైలో ఏర్పడింది. కాగా ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ప్రధానిగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని మోదీ కృషి చేస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి. 6 దశల్లో పోలింగ్ నిర్వహించగా ఇవాళ తుది దశ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. నేడు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఇరుపక్షాల నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా వారు భవిష్యత్ కార్యాచరణపైన చర్చించనున్నారని సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి 28 మంది సభ్యులతో కూడిన ఇండియా కూటమి గత ఏడాది జూలైలో ఏర్పడింది. కాగా ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ప్రధానిగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని మోదీ కృషి చేస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి. 6 దశల్లో పోలింగ్ నిర్వహించగా ఇవాళ తుది దశ ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.